ప్రపంచ ప్రసిద్ధం. ఈ సాంప్రదాయ హస్తకళ ఈసారి ఒలింపిక్స్ లో ప్రదర్శితం కాబోతుంది. పేరుకు పేరు, ఉపాధికి ఉపాధి తెచ్చిపెట్టి లేసులకు తోడు రకరకాల బట్టల తయారీ చేపట్టి ఈ పరిశ్రమ తన స్థాయిని, ఈ ప్రాంత ప్రతిష్టతను పెంచుతూ వచ్చింది. కరోనా వలన కొంత కుంటుబడిన ఈ పరిశ్రమ మళ్లీ కోలుకుంటున్న సమయంలో పారిస్ ఒలింపిక్స్ ఆర్డర్ రావటం మరింత ఉత్సాహం నింపింది. ఇక్కడ సీతారాంపురం ఈ ఎగుమతి ఆర్డర్ సంపాదించుకోవటం ప్రతిష్టాత్మకంగా మారింది. లేసులు అనగానే గుర్తుంచే నరసాపురంలో లేసు అల్లికలు ఒక హస్తకళారూపం. ఇక్కడి మహిళలు చేతులు అలవోకగా కదులుతూ అందమైన లేసు ఉత్పత్తులు తయారు చేస్తాయి. వేగంగా కదిలే వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకునే దుస్తులు, ఇతర ఉత్పత్తులు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలాంటి లేసు దుస్తుల ఖ్యాతి విదేశాలకు కూడా పాకడంతో ఎగుమతులు కూడా పెరుగుతూ వచ్చాయి. నరసాపురం మండలంలోని సీతారాంపురం గ్రామం ఈ లేసు ఉత్పత్తులకు ఎంతగా పేరు మోసిందంటే ఈ ఒక్క ఊళ్ళోనే 15 నుంచి 20 మంది దాకా విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తిదారులున్నారు. రాష్ట్రపతి, కేంద్ర మంత్రి వంటి ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న ఘనత కూడా వీరి సొంతం. ఏటా 150 కోట్లకు పైగా ఎగుమతులు చేసే ఈ వ్యాపారం కోవిడ్ కాలంలో బాగా దెబ్బతింది. దీంతో దుస్తుల వ్యాపారం జోడించి ఎగుమతుల వైపు దూసుకు వెళ్లామంటున్నారు 45 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ లేసు వ్యాపారి తాతాజీ. ఎక్స్పోర్ట్ బిజినెస్ 45 సంవత్సరాలు లేసు వ్యాపారం చేస్తున్నాం. ఇది మా తండ్రి గారైనటువంటి రామచంద్ర గారు మొదలుపెట్టారు మా కుటుంబంలో. అలాగే నేను, మా తమ్ముడు తులసిరావు కూడా చేశాం. ఈ టర్నోవర్, లేసు వ్యాపారం అనే టర్నోవర్లో కూడా 150 కోట్ల నుంచి 200 కోట్లు టర్నోవర్ అయ్యింది. అలాంటిది గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. లేస్ అంటే అల్లికలు తగ్గిపోయినాయి. లేడీస్లో తగ్గాక అప్పుడు టెక్స్టైల్స్ మొదలుపెట్టాం. ఇది ఈపీసీహెచ్ హ్యాండీక్రాఫ్ట్ బోర్డు రాకేష్ కుమార్ ద్వారా ప్యారిస్ వెళ్ళి మేము అక్కడ టెక్స్టైల్స్ మొదలుపెట్టి డిజైనర్లు పెట్టి అక్కడ ఆ డిజైన్లు పట్టుకొచ్చి ఇక్కడ మొదలు పెట్టించాము. పెట్టాక ఒలింపిక్స్ ఆర్డర్ తగిలింది మాకు. దాని ద్వారా ఎక్స్పోర్ట్ చేసాం. ఈ సీతారాంపురంలో ఈ చిన్న గ్రామంలో అది ఎక్స్పోర్ట్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. ఉపాధి కల్పించాం అందరికీ. ఉపాధి మాత్రం అందరికీ మేము కల్పించాం. విదేశాలలో ఎగ్జిబిషన్లు పెట్టి ఎగుమతి ఆర్డర్లు దక్కేలా చేయటంలో ఈపీసీహెచ్ సంస్థ కీలకంగా వ్యవహరించింది. అలాంటి ఆర్డర్లో ప్రతిష్టాత్మకమైనది పారిస్ ఒలింపిక్స్లో ఆటగాళ్ల దుస్తుల రూపకల్పన. ఈ గ్రామానికి చెందిన జయలక్ష్మి కంపెనీ ఒలింపిక్స్ క్రీడలకు పెద్ద ఆర్డర్ దక్కించుకుని భారీగా ఎగుమతి చేసింది. ఆ విధంగా ఈ నెల 23 నుంచి పారిస్లో జరిగే ఒలింపిక్స్లో ఆంధ్రప్రదేశ్ గ్రామం తన పతాకాన్ని ఎగురవేస్తుందని గర్వంగా చెబుతున్నారు కలువకులను రామచంద్రుడు. 2024లో ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలకి మా డిజైన్లు మేము సప్లై చేయాలని అప్పుడే 4 years నుంచి మేము కష్టపడుతున్నాం. దానికి తోడు మా డిజైనర్, అక్కడ ఉన్న మా డిజైనర్ దానికి తగ్గట్టుగా డిజైన్స్ తయారు చేయటం, మేము వాళ్ళకి ప్రజెంట్ చేసి వాళ్ళు చేసిన మార్పులు చేర్పులు చేసి మళ్ళీ సకాలంలో వాళ్ళని మెప్పించే విధంగా మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి మేము ప్యారిస్ విజిట్ చేసి ఆ లైసెన్స్ కానీ ఆ డిజైన్స్ కానీ అప్రూవల్ తెచ్చుకుని మేము ఆర్డర్స్ పొందున్నాం. దీని ద్వారా మా ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించాం. మేము దీనికి ఈ ఆర్డర్స్ని మా మహిళలు, మా ఒక స్టాఫ్ సపోర్ట్ తోటి మేము దీన్ని సకాలంలో ప్యారిస్కి ఎక్స్పోర్ట్ చేసి దీన్ని అక్కడ ఆల్రెడీ ఆ క్రీడాభిమానులందరికీ మేము ఇది సప్లై చేయడం. దీనికి తగ్గట్టుగా ఢిల్లీలో ఉన్న ఈపీసీహెచ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ రాకేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే వర్మ వీళ్ళ సపోర్ట్ ట్రేడ్ ఫేర్స్ ద్వారా మాకు ఎంతో ఉపయోగపడింది. ఆ విధంగా సీతారాంపురం గ్రామంలో తయారైన హస్తకళా ఉత్పత్తులు అంతర్జాతీయ వేదిక మీద చోటు సంపాదించుకోవడం గర్వంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటి ఎగుమతి అవకాశాలు మిగిలిన సంస్థలకు కూడా దక్కేలా చూస్తే ఇక్కడి వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు లేసు వ్యాపారి మాదాసు గోపాలకృష్ణ. మా ఊరు నుంచి ఒక లేసు ఎక్స్పోర్టర్, పెద్ద ఎక్స్పోర్టర్ అండి. అతను రాము గారు, కలవకల రాము, జయలక్ష్మి కంపెనీ మా ఊరి నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతి విదేశాలకి చేస్తున్నారు. ఒలింపిక్స్ కూడా పంపిస్తున్నారు. వాళ్ళ పరిశ్రమ చాలా ఇదిగానే బాగా చేస్తున్నారు. కనమా లేస్ ఎక్స్పోర్టర్స్కి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈసారి ఒలింపిక్ క్రీడాకారులకు స్పాన్సర్స్ అందించే టవల్స్, నాప్కిన్స్, కుషన్స్, పిల్లోస్, హ్యాండ్ కర్చీఫ్స్, టవల్స్, బీచ్ టవల్స్ లాంటివన్నీ ఒలింపిక్స్ లోగాలతో సీతారాంపురం గ్రామంలో మహిళల చేతుల మీదుగా తయారైనవే కావటం అందరికీ గర్వకారణం.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.